మీకు మార్నింగ్ లేవగానే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్నెస్ అనేది మిస్ అవుతున్నారా? ఈజీగా ఫెట్టీగా అయిపోతున్నారా? చాలా డల్గా అనిపిస్తుందా? అసలు ఏ పని చేయాలన్నా ఎంతూజియాస్టిక్గా యాక్టివ్గా అనిపించట్లేదా? ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది ఫీమేల్స్లో చాలా కామన్. సో మీ డైట్లో హెల్దీగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం డైలీ తీసుకునే ఫుడ్స్లో బేసిక్ థింగ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. లైక్ డేట్స్. ఎవ్రీ డే మేక్ ష్యూర్ ఒక్క డేట్స్ అయినా తినాలి. ఎవ్రీడే మేక్ ష్యూర్ ఒక డ్రై డేట్ ఆర్ నార్మల్ డేట్ ఖచ్చితంగా 1 or 2 ఇంక్లూడ్ చేసుకోండి. 5 to 6 పిస్టాషియోస్, ఫ్లాక్స్ సీడ్స్. అండ్ ఎర్లీ మార్నింగ్ ఐదర్ బీట్రూట్ జ్యూస్ ఫామ్లో కానీ లేదా నార్మల్ కర్రీ ఫామ్లో కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే బీట్రూట్ తీసుకునేలా చూసుకోండి. అండ్ ఈవినింగ్ స్నాక్ టైంలో ఎస్పెషలీ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. దాంట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే పొమోగ్రనేట్ జ్యూస్లా కాకుండా కంప్లీట్ ఫ్రూట్ తీసుకుంటే ఐరన్తో పాటు రిచ్ ఫైబర్ కూడా వస్తుంది. సో ఇలాంటి బేసిక్ ఐరన్ రిచ్ ఫుడ్స్ డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఐరన్ అబ్జార్ప్షన్ బాగా ఉండాలి అంటే లెమన్ జ్యూస్ అండ్ ఆమ్లా ఇంక్లూడ్ చేసుకోండి. ఖచ్చితంగా టీ, కాఫీ మాత్రం ఐరన్ రిచ్ ఫుడ్స్ తోటి తీసుకోకండి. మీరు ఎంత ఐరన్ తీసుకున్నా ఇవి టీ, కాఫీ తోటి మిక్స్ అవుతే అబ్జార్ప్షన్ అనేది చాలా తగ్గిపోతుంది.